షిరిడీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాకూర్ అనే గ్రామంలో కన్యాశ్రమము, వాని చుట్టూ ఉన్న ప్రదేశములు చూద్దాము. ఇది ఉపాసిని మహారాజు యొక్క సమాధి మందిర్. ఇది బాబా వారి యొక్క ప్రథమ శిష్యుడిగా చెప్తారు. ఈయన చాలా సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. బాబావారు కూడా ఈ మహారాజుని ఖండోబా మందిరంలో ఉన్నట్లయితే నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తావని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఏంటో మనకు తెలియదు. కానీ ఖండోబా మందిరం నుంచి వచ్చేసి ఈ ఉపాసిని మహారాజు ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇది కన్యా ఆశ్రమం కూడా అంటారు దీన్ని. వాళ్ళ యొక్క శిశురాలే గోదావరి మాత. ఆమె యొక్క సమాధి కూడా లోపల ఉంది. అవి కూడా మనం చూద్దాం. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ సమాధి మందిరంలో విశేషం ఏమిటంటే కింద నేలని ఆవు పేడతో అలకడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించండి. ఓం సాయిరామ్. ఇది బాబావారి భక్తుడైనటువంటి బాబు సాహెబ్ జోగు యొక్క సమాధి మందిరం. ఈయన బాబావారికి ఆ రోజుల్లో బాబావారు ఉండగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బాబావారిని బాగా భక్తి ప్రేమలతో సేవిస్తూ ఉండేవారు. ఒక్కోసారి బాబావారిని, బాబా నేను ఇంత మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కానీ నాలో ఉన్నటువంటి కామక్రోధాలు, మోహము, మదమత్సర్యాలు పోవట్లేదు, ఏం చేయాలంటే బాబావారు నువ్వు ఎప్పుడైతే జోగి వేసుకుంటావో అప్పుడే నీ యొక్క పాపం పోతుందంటారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన భార్య పోయిన తర్వాత ఆయనకి ప్రపంచం అంటే విరక్తి వచ్చి బాబా దగ్గరే ఉండి సన్యాసం పొంది భిక్షను స్వీకరిస్తూ ఉండేవాడు. అటువంటి బాబావారు కూడా ఈయనకి సద్గతిని ప్రసాదించారు. ఆయన కొన్నాళ్ళు షిరిడీలో ఉండి బాబా సమాధి అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ ఉన్నటువంటి ఉపాసిని మహారాజు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూడా కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈయన ఇక్కడ సమాధి చెందడం జరిగింది. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి మహాభక్తుడు ప్రథమ సాహెబ్ జోగు యొక్క సమాధి మందిరాన్ని మనం దర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా వెళ్ళినట్లయితే శ్రీ వేకముఖ దత్త మందిరం అని ఉంది. ఇది మన సైడ్ అయితే దత్తాత్రేయ స్వామికి 3 తలలు ఉంటాయి. కానీ ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఎక్కువగా ఏకముఖుడిగా పూజిస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామిని. అటువంటి మందిరాన్ని కూడా మనం దర్శిద్దాం. ఓం సాయిరామ్. ఇది స్వామివారి యొక్క ఏకముఖ మందిరం, అంటే దత్తాత్రేయ స్వామి యొక్క మందిరాన్ని ఏకముఖ మందిరం అంటారు. ఇక్కడ అది మనం దర్శించడం జరుగుతుంది. అందరూ లోపలికి వచ్చి మందిరాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం.